ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. గురువారం అనంతపురం నగరంలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా జిల్లా వ్యాప్తంగా ప్రతి చోట కూడా 42 డిగ్రీల కంటే అధికంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎవరు బయట తిరగొద్దంటూ కూడా వైద్యులు సూచిస్తున్నారు. ఇక చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ ఇప్పుడు అందిస్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా బాణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. దాదాపు అనంతపురం జిల్లాలో నిన్నటి రోజున 48 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత అయితే నమోదైంది. అయితే నేడు 1-2 డిగ్రీలు తగ్గినా కానీ అయితే 46 డిగ్రీలు ఈరోజు నమోదైంది. ముఖ్యంగా చూసుకుంటే 46 డిగ్రీల్లో అసలు ప్రజలు బయటికి రావద్దంటున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా బయటికి రావద్దని వచ్చినా కానీ ఒక జాగ్రత్తలు అయితే తీసుకోవాలంటున్నారు. అలాగే ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే తాడిపత్రి పట్టణంలో 45 డిగ్రీలు, అలాగే సత్యసాయి జిల్లా కదిరిలో 43, హిందూపూర్లో 44, పెనగొండలో 42 డిగ్రీలు, ఇలా ఇక్కడ చూసుకున్న 40 డిగ్రీల పైన అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ముఖ్యంగా అనంతపురం నగరంలో అయితే పూర్తి భిన్నంగా ఉంది వాతావరణం. 48 డిగ్రీలు అంటే మామూలు మాటలు కాదు. అంటే ఇంకా ఏప్రిల్ చివరిలోనే ఉన్నాం. మే నెల వచ్చేపాటికి 50 డిగ్రీలు, దాదాపు 50 డిగ్రీలు కూడా దగ్గర 50 డిగ్రీల సెల్సియస్ నమోదు కావచ్చు అంటున్నారు. 50 డిగ్రీలు అయితే పూర్తిగా ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉందంటున్నారు. అలాగే అనంతపురం నగరంలో పూర్తిగా చాలా వరకు అంటే చల్లటి పానీయాలు, నీరు కావచ్చు, మజ్జిగ కావచ్చు, ఇప్పటికే కొన్ని సంక్షేమ సేవా కార్యక్రమాల ద్వారా చాలా వరకు హెల్ప్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఇంత ఎండలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం ప్రభుత్వ వైద్య అధికారి వెస్లీ గారు అయితే మనతో పాటే ఉన్నారు. వారి మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఇంత దాదాపు 48 డిగ్రీలు ఎండలు ఉన్నాయి. ఇప్పుడు 48 డిగ్రీల వరకు అనంతపురం అవుతుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు? నమస్కారం అండి, నా పేరు వెస్లీ, నేను పీడియాట్రిషియన్ అండి. ఈ ప్రజెంట్ మన దేశంలో మరియు మన రాష్ట్రంలో, మన అనంతపురం జిల్లాలో చాలా ఉష్ణోగ్రతలు అయితే ఆల్మోస్ట్ 45 పైన 48, 47 నమోదవుతున్నాయి. రీసెంట్గా నిన్న ఒక డేటా చూస్తే టాప్ 20 సిటీస్ ఏవైతే హాటెస్ట్ ఉన్నాయో వాటిలో 19 సంబంధించిన డిస్ట్రిక్ట్స్ అనేవి మన ఇండియాలోనే ఉన్నాయండి. 21 డిస్ట్రిక్ట్స్లో 19 టాప్ హాటెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో ఈ ఎండాకాలంలో చాలా ముఖ్యంగా ఇబ్బందికరంగా ఎవరికి ఉంటుందంటే పిల్లలకి కానీ, ముసలి వాళ్ళకి కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎంత వీలైతే అంత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో అసలు బయటికి రాకోకుండా ఉంటేనే చాలా మంచిది. మరియు నీరు ఎంత వీలైతే అంత నీరు తాగితే చాలా మంచిది. మరియు 4 లీటర్ల నీరు అనేది అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళు కానీ, ముసలి వాళ్ళు కానీ మినిమం 4 నుంచి 5 లీటర్ల నీళ్ళు తీసుకుంటే చాలా మంచిది. ఓఆర్ఎస్ నీళ్ళు కానీ, చెరుకు రసం కానీ, మజ్జిగ నీళ్ళు కానీ ఖచ్చితంగా తీసుకుంటే మంచిది. అండ్ పిల్లలు ఎవరెవరైతే 2 సంవత్సరాలు 4 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నారో వాళ్ళకి మనము ఫీడ్ ఆన్ కంటిన్యూస్గా మనం వాళ్ళకి నీళ్ళు మనమే అందిస్తూ మినిమం ఒక 2 లీటర్ల నీళ్ళైనా పిల్లలకు కూడా మనం అందివ్వాలి. అదేవిధంగా ప్రెగ్నెన్సీ కానీ ఎంత వీలైతే అంత జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎండలు పూర్తిగా రావడానికి ప్రధాన కారణం చెట్లను ఒక రకంగా చెప్పాలంటే చెట్లు సంపద లేకుండా చేస్తున్నారు. అలాగే మనతో పాటు ప్రముఖ పర్యావరణవేత్త భాస్కర్ కూడా ఉన్నారు. వారి మాటల్లో కూడా ఒకసారి అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఇప్పుడు దాదాపు ఎండలు మన జిల్లాలో 48 డిగ్రీలు, ఈరోజు నిన్నటి రోజు 48 డిగ్రీలు నమోదైంది. ఈరోజు 46 దాకా వచ్చిందంటే ఎందుకు ఇట్లా పెరుగుతుంది ఎండ? నమస్తే. దేశంలోని 2వ కరువు జిల్లాలో మనం ఉన్నాం. పర్యావరణం మన ప్రాంతంలో చాలా తక్కువ, విపరీతమైన ఎండలు. ఫారెస్ట్ అనేది టెంపరేచర్ బ్యాలెన్స్ చేయగలిగే శక్తి FOREST అనే లాస్ట్ అక్షరంలో మాత్రమే ఈ టెంపరేచర్ బ్యాలెన్స్ జరుగుతుంది. చెట్టు కింద ఉంటే చల్లగా ఉంటుంది. ఎండాకాలం అదే, చలికాలం అయితే చెట్టు కిందకి వెళితే ఆ చెట్టు కింద రాలిన పుల్లలు పెట్టుకుంటే, మంట వేసుకుంటే అవి వేడినిస్తుంది. ఆ టెంపరేచర్ బ్యాలెన్స్ చేయగలిగే శక్తి ఓన్లీ ప్రకృతికి మాత్రమే ఉంది. ఏం చేస్తున్నారు? మన ప్రాంతం అంతా అడవులన్నీ కాల్చేస్తున్నారు, చెట్లన్నీ నరికేస్తున్నారు, మొత్తం చెట్లన్నీ నరికేస్తున్నారు, అడవులన్నీ కాల్చేస్తున్నారు. ఈ విధంగా కాల్చేయడం వల్ల, చెట్లను మొత్తం నరికేయడం వల్ల టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా నిప్పు పెడుతున్నారు, కొండలన్నీ నిప్పు పెడుతున్నారు, పొలాలన్నీ కాల్చేస్తున్నారు. ఎవరు చెట్లు పెట్టడానికైతే ప్రయత్నం చేయలేదు, కానీ చెట్లు నరకడానికి, చెట్లు తీసేయడానికి, ఇండ్లు కడితే కూడా చెట్లు కొట్టేసి ఇండ్లు కట్టే పరిస్థితి వచ్చింది. పక్క రాష్ట్రాలు గమనించండి, చెట్టును గౌరవిస్తున్నారు, వాళ్ళు చల్లగా ఉన్నారు. మన ప్రాంతం కోసం, కరువు నివారణ కోసం, ఈ ఎండల నివారణ కోసం ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తూ ఉంది. దాన్ని తగ్గించాలంటే, భవిష్యత్తు తరాలు హాయిగా జీవించాలంటే మనం ప్రకృతిని, పర్యావరణాన్ని ప్రేమించాలి. ప్రతి స్టూడెంట్ మొక్కలు నాటాలి. ఈరోజు మనం సత్యసాయి బాబా వారి 15వ ఆరాధన దినోత్సవ సందర్భంగా 15,000 మొక్కలు, పండ్ల మొక్కలు పంపిణీ చేస్తున్నాం.
అలాంటి చర్యలు చేయండి బాబావారి భక్తులందరూను. 15,000 మొక్కలు ఉన్న దాతలందరూ ఇలా ఈ జిల్లా వ్యాప్తంగా మొక్కలు పంపిణీ చేస్తే టెంపరేచర్ బ్యాలెన్స్ పెరగకోకుండా ఎండాకాలం కంట్రోల్లో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. జై హింద్. అయితే ప్రముఖ పర్యావరణవేత్త భాస్కర్ నాయుడు గారి మాటల్లో ఉన్నాం. చెట్లు అనేది ఎంత ఎక్కువ పెంచితే జిల్లా అంత సస్యశ్యామలంగా ఉంటుంది. పక్కన ఉన్న కర్ణాటకలో చూడండి, చెట్లు అధికంగా ఉండడం వల్లే వారు చల్లగా ఉన్నారు. మన జిల్లాలో పూర్తిగా రాయలసీమ అంటారు. రాయలసీమలో చెట్లు అధికంగా లేకనే ఇప్పుడు ఇంత దుస్థితి అయితే వచ్చిందంటున్నారు. 48 డిగ్రీలు అంటే మాటలు కాదు. ఈ 48 డిగ్రీ ఇట్లాంటి కాలంలో ముందు కాలంలో ఇంత ఉష్ణోగ్రతలు రాకూడదంటే చెట్లు ఖచ్చితంగా పెంచాలి అంటున్నారు. కెమెరామెన్ శర్మతో విజయ్, ప్రైమ్ 9 న్యూస్.